ఈ క్లాస్లో మనం అథ్లెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ మరియు మల్టిపుల్ ఆన్సర్స్ చూద్దాం. మ్యాక్సిమం ఈ క్లాస్లో అథ్లెటిక్స్లో 90% క్వశ్చన్లు అనేది కవర్ చేయడం జరిగింది. ఆన్సర్స్ కూడా ముందే టిక్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్స్ చాలా దగ్గర రిలేటివ్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, అథ్లెటిక్ను ప్రపంచానికి అందించిన వారెవరు? అథ్లెటిక్ను ప్రపంచానికి అందించిన వారెవరు? సరైన సమాధానం మనకి ఇక్కడ ఆప్షన్ ఏ గ్రీకులు, ఆప్షన్ బి ఈజిప్టులు, ఆప్షన్ సి జర్మనీలు, ఆప్షన్ డి ఇండియన్స్. మరి సరైన సమాధానం మనకి గ్రీకులు. ఓకేనా? ప్రతిదానికి నేను ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని చెప్పను. నేను క్వశ్చన్ అయిన ఆన్సర్లు చదువుకుంటూ పోతా, కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్తా. సెకండ్ క్వశ్చన్, అథ్లెట్ అనే పదం ఏ భాషా పదం? అథ్లెట్ అనే పదం ఏ భాషా పదం అని అడుగుతున్నాడు ఇక్కడ. గ్రీకు, ఫ్రెంచ్, అరబిక్, ఇంగ్లీషు. సరైన సమాధానం అథ్లెటిక్ అనే పదము గ్రీకు భాష పదము. మూడవ క్వశ్చన్, అథ్లోస్ అనగా ఏమిటి? అథ్లోస్ అనగా ఏమిటంటే బహుమతి, పోటీ, ఆట, కిరీటం. మరి సరైన సమాధానం పోటీ. అథ్లాన్ అనగా ఏమిటి? బహుమతి, పోటీ, ఆట, కిరీటం. అథ్లాన్ అనగా మనకి ఇక్కడ బహుమతి, అవార్డు. మెన్ అథ్లెటిక్స్ను ఏ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు? మెన్ అథ్లెటిక్స్ను ఏ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు అడుగుతున్నాడు ఇక్కడ. 1896 ఏథెన్స్, 1900 సంవత్సరం ప్యారిస్, 1904 సెయింట్ లూయిస్, 1908 లండన్. మరి మొట్టమొదటి ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభించారంటే 1896లో ప్రారంభించారు. మరి మెన్ యొక్క అథ్లెటిక్స్ కూడా 1896లోనే మనకి ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మనకు ఆరో క్వశ్చన్ చూద్దాం. ఉమెన్ అథ్లెటిక్స్ను ఏ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు? 1920 ఆంట్వెర్ప్, 1924 ప్యారిస్, 1928 ఆమ్స్టర్డామ్, 1932 లాస్ ఏంజిల్స్. మరి సరైన సమాధానం 1928 ఆమ్స్టర్డామ్లో ఉమెన్ అథ్లెటిక్స్ను ప్రవేశపెట్టడం జరిగింది ఒలింపిక్స్లో. ఐఏఎఫ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1910, 1911, 1912, 1913. సరైన సమాధానం 1912లో ఐఏఎఫ్ను మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఐఏఎఫ్ను వరల్డ్ అథ్లెటిక్స్గా ఎప్పుడు మార్చారు? 2017, 2018, 2019, 2020. ఐఏఎఫ్ను డబ్ల్యూఏగా వరల్డ్ అథ్లెటిక్స్గా 2019లో మార్చడం జరిగింది. వరల్డ్ అథ్లెటిక్స్ యొక్క కార్యాలయం ఎక్కడ ఉంది? స్టాక్హోమ్, మొనాకో, హామిల్టన్, లండన్. సరైన సమాధానం మనకి ఇక్కడ మొనాకోలో ఉంది వరల్డ్ అథ్లెటిక్స్ అనేది. మరి స్టాక్హోమ్లో ఐఏఎఫ్ యొక్క మొట్టమొదటి కార్యాలయం ఉండేది. తర్వాత వరల్డ్ అథ్లెటిక్స్గా మార్చిన తర్వాత మొనాకోకి చేంజ్ చేయడం జరిగింది. ఏఏఎఫ్ఐ ఎప్పుడు ఏర్పడింది? 1945, 1946, 1947, 1948. అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. అథ్లెటిక్స్ ప్రారంభించిన సంవత్సరాలు అంటే వివిధ ఈవెంట్లలో అథ్లెటిక్స్ను ప్రారంభించిన సంవత్సరాలు అని అడుగుతున్నాడు ఇక్కడ. మనకి 1930 కామన్వెల్త్ గేమ్స్ అనేది ప్రారంభించడం జరిగింది. మరి అప్పుడే మనకు అథ్లెటిక్స్ కూడా ప్రారంభించడం జరిగింది. 1958 ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్స్ కూడా 1951లోనే మనకి ప్రవేశపెట్టడం జరిగింది. 1960లో పారా ఒలింపిక్స్ గేమ్స్ అనేది ప్రారంభించడం జరిగింది. మరి అథ్లెటిక్స్ కూడా అందులోనే ప్రవేశపెట్టారు. 1896లో అంటే మనకు మొట్టమొదటి ఒలింపిక్స్ జరిగాయి. అప్పుడే మనకు మెన్ అథ్లెటిక్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. మిల్కా సింగ్ యొక్క బిరుదేంటి? రన్ మిషన్, ఫ్లయింగ్ సిక్, పయోలీ ఎక్స్ప్రెస్, దింగ్ ఎక్స్ప్రెస్. ఓకేనా? మరి మిల్కా సింగ్ యొక్క బిరుదు ఫ్లయింగ్ సిక్. ఏఏఎఫ్ఐ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? ఎస్సి బక్, జిడి సోంది, సెబాస్టియన్ కోయ్, కరియప్ప. సరైన సమాధానం
అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు జీడి సోంది. ఏఏఎఫ్ఐ ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? ఓకేనా, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా ఏఏఎఫ్ఐ అని పిలుస్తున్నారు. మొట్టమొదటిసారిగా అమెచ్యూర్ అనేది ఉండేది, కానీ తర్వాత దాన్ని అమెచ్యూర్ని తీసేయడం జరిగింది. సో ఒక్కసారి దీంట్లో క్వశ్చన్కు మల్టిపుల్ ఆన్సర్ చూద్దాం. ఏఏఎఫ్ఐని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు అంటే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా అథ్లెటిక్స్, అథ్లెటిక్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియా. మరి సరైన సమాధానం అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది సరైన సమాధానం. ఏఎఫ్ఐగా పిలుస్తున్నారు. అథ్లెటిక్ వరల్డ్ ఛాంపియన్షిప్ను ఎప్పుడు ప్రారంభించారు? 15వ క్వశ్చన్. అథ్లెటిక్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అనేది జరుగుతాయి, మరి అవి ఎప్పుడు ప్రారంభించారంటే 1981, 1982, 1983, 1984. మరి సరైన సమాధానం 1983 అనేది వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ను ప్రారంభించడం జరిగింది. అథ్లెటిక్స్ అనేది ఎన్ని రకాలు? మనకు అథ్లెటిక్స్ అనేది ఎన్ని రకాలు? మరి మనకు అథ్లెటిక్స్ అనేది 2, 3, 4, 5. సరైన సమాధానం అథ్లెటిక్స్ అనేది మనకు 2 టైప్స్. ఓకేనా, ఒక ట్రాక్ ఈవెంట్స్ ఉంటాయి, ఒకటి ఫీల్డ్ ఈవెంట్స్ ఉంటాయి. మరి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ ఎన్ని రకాలు? 2, 3, 4, 5. సరైన సమాధానం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ అనేది 3 రకాలు. ట్రాక్లో రన్స్ ఉంటాయి, ఫీల్డ్లో మనకి జంప్స్ అండ్ త్రోస్ ఉంటాయి, కనుక 3 టైప్స్ అని చెప్పచ్చు. మరి త్రోస్ అనేది ఎన్ని రకాలు? త్రోస్ అనేది ఎన్ని రకాలు అంటే మనకు 2, 3, 4. త్రోస్ అనేది మనకు మొత్తం 3 రకాలు అని చెప్పచ్చు ఇక్కడ. ఓకేనా, జంప్స్ ఎన్ని రకాలు? జంప్స్ అనేది ఎన్ని రకాలు అని అడుగుతున్నాడు ఇక్కడ. జంప్స్ అనేది 1, 2, 3. సరైన సమాధానం జంప్స్ అనేది రెండు రకాలు. ఓకేనా, వర్టికల్ జంప్స్ అనేవి ఉంటాయి, హారిజంటల్ జంప్స్ అనేవి ఉంటాయి. కంబైన్డ్ ఈవెంట్స్ ఎన్ని రకాలని అడుగుతున్నాడు ఇక్కడ. కంబైన్డ్ ఈవెంట్స్ ఎన్ని రకాలు అడుగుతున్నాడు? 1, 2, 3. సరైన సమాధానం మనకి ఇక్కడ 3 అని చెప్పచ్చు. ఎందుకంటే డెకాథ్లాన్, హెప్టాథ్లాన్, పెంటాథ్లాన్ ఉంటాయి, మరియు ట్రయాథ్లాన్ కూడా ఉంటుంది. కానీ సమాధానం 4 ఇవ్వకపోవచ్చు ఆప్షన్లో. సో అప్పుడు 3 అనేది సరైన సమాధానం అవుతుంది. మరియు ట్రాక్స్ అనేది ఎన్ని రకాలని అడుగుతున్నాడు? 1, 2, 3, 4. ట్రాక్స్ అనేది మనకు 2 రకాలు. ఎందుకంటే స్టాండర్డ్ ట్రాక్ అనేది ఉంటుంది, నాన్ స్టాండర్డ్ ట్రాక్ అనేది ఉంటుంది. ఓకేనా, స్టాండర్డ్ ట్రాక్ అనేది ఖచ్చితంగా 400 మీటర్స్ అనేది ఉండాలి. మరి స్టాండర్డ్ ట్రాక్ యొక్క డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు? 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్, 400 మీటర్స్. స్టాండర్డ్ ట్రాక్ యొక్క డిస్టెన్స్ అనేది మనకు 400 మీటర్స్. ఓకేనా, మరి స్టాండర్డ్ ట్రాక్లో ఫస్ట్ స్ట్రేట్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు స్టాండర్డ్ ట్రాక్లో ఫస్ట్ స్ట్రేట్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు? 80.39 మీటర్స్, 86.39 మీటర్స్, 82.39 మీటర్స్, 84.39 మీటర్స్. ఓకేనా, 84.39 మీటర్స్ అనేది సరైన సమాధానం. స్టాండర్డ్ ట్రాక్లో ఒక స్ట్రేట్ యొక్క లెంత్ 84.39 మీటర్స్. మనకి 23rd క్వశ్చన్ చూద్దాం. స్టాండర్డ్ ట్రాక్లో స్ట్రేట్ లెంత్ కన్నా కర్వ్ లెంత్ అనేది ఎక్కువ ఉండొచ్చా తక్కువ ఉండొచ్చా అని అడుగుతున్నాడు ఇక్కడ. సరైన సమాధానం ఏ ఎక్కువ, బి తక్కువ, సి సమానం, డి ఏది కాదు. మరి సరైన సమాధానం స్టాండర్డ్ ట్రాక్లో ఒక స్ట్రేట్ యొక్క లెంత్ కన్నా కర్వ్ యొక్క లెంత్ అనేది ఎక్కువ అనేది ఉంటుంది. 24th క్వశ్చన్ చూద్దాం. స్టాండర్డ్ ట్రాక్లో లేన్ యొక్క విడ్త్ ఎంత అని అడుగుతున్నాడు? స్టాండర్డ్ ట్రాక్లో లేన్ యొక్క విడ్త్ అని అడుగుతున్నాడు. ఓకేనా, చూద్దాం. అంటే 2 లైన్ల మధ్య ఉన్న భాగాన్ని లేన్ అంటారు. సో దాని యొక్క విడ్త్ ఎంత అని అడుగుతున్నాడు? 1.11 మీటర్స్, 1.22 మీటర్స్, 1.33 మీటర్స్, 1.44 మీటర్స్. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ కానవసరం లేదు. సరైన సమాధానం 1.22 మీటర్స్ అనేది లేన్ యొక్క విడ్త్ అవుతుంది. 25th క్వశ్చన్. స్టాండర్డ్ ట్రాక్లోని మొత్తం లేన్స్ ఎన్ని అడుగుతున్నాడు? స్టాండర్డ్ ట్రాక్ అంటే 400 మీటర్స్ ఉండాలి. సో 400 ట్రాక్ మీటర్స్లో లేన్స్ అనేది
ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. 2, 9, 6, 8. మరి సరైన సమాధానం మనకు 8. 26th క్వశ్చన్, స్టాండర్డ్ ట్రాక్లో కర్వ్ యొక్క లెంత్ అడుగుతున్నాడు. ఇక్కడ కర్వ్ యొక్క లెంత్, జస్ట్ ఒక కర్వ్ యొక్క లెంత్ అడుగుతున్నాడు, ఒకటే కర్వ్ యొక్క లెంత్. సో ఆప్షన్ చూద్దాం. 115.61, 114.61, 117.61, 119.61. స్టాండర్డ్ ట్రాక్లో ఒక కర్వ్ యొక్క లెంత్ 115.61. 27th క్వశ్చన్ చూద్దాం. స్టాండర్డ్ ట్రాక్లో ఆర్డిఆర్ ఎంత? ఓకేనా, ఆర్డిఆర్ అనేది ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. 35.78, 36.78, 37.78, 38.78 ఇక్కడ. ఓకేనా, మరి స్టాండర్డ్ ట్రాక్లో ఒక ఆర్డిఆర్ యొక్క లెంత్ ఎంత అంటే 35.78 అనేది ఆర్డిఆర్ అనేది చెప్పుకోవచ్చు. 28 చూద్దాం. స్టాండర్డ్ ట్రాక్లో సిడిఆర్ ఎంత? సిడిఆర్ అనేది ఎంత అడుగుతున్నారు. కర్వ్ డిస్టెన్స్ రేడియస్ అని ఎంత అడుగుతున్నాడు ఇక్కడ. స్టాండర్డ్ ట్రాక్లో సిడిఆర్ ఎంత అంటే ఆప్షన్ ఏ 36.48, 37.48, 38.48, 39.48. సరైన సమాధానం 36.48. 29th క్వశ్చన్ చూద్దాం. స్టాండర్డ్ ట్రాక్లో టోటల్ పొడవు ఎంత అని అడుగుతున్నాడు. స్టాండర్డ్ ట్రాక్లో అంటే 400 మీటర్స్ ట్రాక్ ఉంటుంది కదా, దాని యొక్క టోటల్ పొడవు ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 176.87, 186.87, 196.87, 166.87. సరైన సమాధానం 176.87. 29th క్వశ్చన్ అయిపోయింది. 30 క్వశ్చన్ చూద్దాం. స్టాండర్డ్ ట్రాక్ యొక్క టోటల్ వెడల్పు, దాని యొక్క వెడల్పు అడుగుతున్నాడు ఇక్కడ. మనకు ఆప్షన్ చూద్దాం. 92.48, 90.48, 94.48, 96.48. సరైన సమాధానం స్టాండర్డ్ ట్రాక్ యొక్క టోటల్ వెడల్పు 92.48 అనేది సరైన సమాధానం. 31 క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది దానిలో స్ప్రింట్ కానిది అని అడుగుతున్నాడు. 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్. ఓకేనా, మనకు స్ప్రింట్ కానిది ఏంటంటే 800 మీటర్స్ అనేది ఉంటుంది. ఓకేనా, 100, 200, 400 అనేది స్ప్రింట్ కిందకి వస్తుంది. 800 అనేది స్ప్రింట్ కాదు. 32 క్వశ్చన్ చూద్దాం. 400 మీటర్ ట్రాక్లో 200 మీటర్స్ రన్కు ఉపయోగించే స్టాగర్ ఏంటిదని అడుగుతున్నారు ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. 400 మీటర్ ట్రాక్లో అంటే స్టాండర్డ్ ట్రాక్లో 200 మీటర్స్ రన్స్ చేస్తారు కదా, దానికి ఉపయోగించే స్టాగర్ ఏంటిదని అడుగుతున్నారు ఇక్కడ. ఫుల్ స్టాగర్, హాఫ్ స్టాగర్, 1.5 స్టాగర్, హాఫ్ ప్లస్ డయాగ్నల్ స్టాగర్ అనేది ఉపయోగిస్తారని అడుగుతున్నాడు. సరైన సమాధానం ఫుల్ కోర్ట్లో 200 మీటర్స్కు హాఫ్ స్టాగర్ అనేది ఉపయోగిస్తారు. 33 క్వశ్చన్. 400 మీటర్ల ట్రాక్, 400 మీటర్ రన్కు ఉపయోగించే స్టాగర్ ఏంటి అడుగుతున్నాడు. అంటే మనకు స్టాండర్డ్ ట్రాక్లో 400 మీటర్స్కి ఉపయోగించే స్టాగర్ ఫుల్ స్టాగర్ అనేది ఉపయోగిస్తారు. 400 మీటర్స్ ట్రాక్లో 4x100 రీలే రన్స్కి ఉపయోగించే స్టాగర్ ఏంటిది. 4x100 అంటే మళ్ళీ 400 రన్స్ కొట్టి మనకి దీనికి కూడా ఫుల్ స్టాగర్ అనేది ఉపయోగిస్తారు. ఓకేనా. 35th క్వశ్చన్. 400 మీటర్స్ మరియు 800 మీటర్స్ రన్స్కు ఏ స్టాగర్స్ను ఉపయోగిస్తారు. ఇక్కడ 400 మీటర్ ట్రాక్లో 800 మీటర్స్ రన్స్కు ఏ స్టాగర్ ఉపయోగిస్తారని అడుగుతున్నాడు ఇక్కడ. అప్పుడు మనకు సరైన సమాధానం హాఫ్ ప్లస్ డయాగ్నల్ స్టాగర్ అనేది ఉపయోగిస్తారు. ఓకేనా. 36th క్వశ్చన్. 400 మీటర్ ట్రాక్లో 4x400 మీటర్స్ రీలేకు అంటే 1600 అన్నట్టు స్టాగర్ ఏ స్టాగర్ ఉపయోగిస్తారు. 1.5 స్టాగర్ ప్లస్ డయాగ్నల్ ఎక్సెస్ అనేది ఉపయోగిస్తారు. ఓకేనా. 37th క్వశ్చన్. 400 మీటర్స్ ట్రాక్లో 400 మీటర్స్ హార్డిల్స్కు ఏ స్టాగర్ ఉపయోగిస్తారు. ఫుల్ స్టాగర్ ఉపయోగిస్తారు. 38th క్వశ్చన్. హాఫ్ స్టాగర్ ఫార్ములా ఏంటిది అని అడుగుతున్నాడు ఇక్కడ. హాఫ్ స్టాగర్ యొక్క
ఫార్ములా ఏంటిదని అడుగుతున్నాడు. డబుల్ ఇంటూ n-1 ఇంటూ -10 సెంటీమీటర్స్ ఇంటూ పై. సెకండ్ ఆప్షన్ డబుల్ ఇంటూ 1 - n -10 మీటర్స్ ఇంటూ పై. డబుల్ ఇంటూ n-1 ఇంటూ 10 ప్లస్ 10 సెంటీమీటర్స్ ఇంటూ పై. n ఇంటూ W-1 -10 సెంటీమీటర్స్ పై. సరైన సమాధానం హాఫ్ స్టాగర్కు W ఇంటూ n-1 -10 సెంటీమీటర్స్ పై. ఇది హాఫ్ స్టాగర్కు ఫార్ములా, అంటే 200 మీటర్స్ రన్స్కు ఫార్ములా. మరి ఫుల్ స్టాగర్ ఫార్ములా ఏంటిది అంటే 400 మీటర్స్, దాని యొక్క ఫార్ములా ఏంటిదంటే W ఇంటూ n-1 -10 సెంటీమీటర్స్ 2 పై. సెకండ్ ఆప్షన్ W ఇంటూ 1 - n -10 మీటర్స్ పై. W ఇంటూ థర్డ్ ఆప్షన్ W ఇంటూ n-1 ప్లస్ 10 మీటర్స్ ఇంటూ 2 పై. ఫోర్త్ ఆప్షన్ n ఇంటూ W-1 -10 మీటర్స్ 2 పై. సరైన సమాధానం ఇక్కడ ఫుల్ స్టాగర్కు W ఇంటూ n-1 -10 మీటర్స్ 10 సెంటీమీటర్స్ 2 పై. ఓకేనా, సరైన సమాధానం W ఇంటూ n-1 -10 సెంటీమీటర్స్ ఇంటూ 2 పై అనేది ఫుల్ స్టాగర్ యొక్క ఫార్ములా. మరి 40 క్వశ్చన్ 1.5 స్టాగర్ యొక్క ఫార్ములా ఏంటిదని అడుగుతున్నాను. ఇక్కడ 1.5 స్టాగర్ యొక్క ఫార్ములా ఏంటంటే దానికి 3 పై యాడ్ చేయడం అంతే. హాఫ్ స్టాగర్కు పై ఉంటుంది, ఫుల్ స్టాగర్కు 2 పై ఉంటుంది, 1.5 స్టాగర్కు 3 పై అని ఉంటుంది. ఓకేనా, మొత్తం 3 స్టాగర్లే ఉంటాయి. సో W ఇంటూ n-1 -10 సెంటీమీటర్స్ ఇంటూ 3 పై అనేది మనకు 1.5 స్టాగర్ యొక్క ఫార్ములా. ఓకేనా, మరియు హాఫ్ స్టాగర్ అయినా ఫుల్ స్టాగర్ అయినా 1.5 స్టాగర్ అయినా ఫస్ట్ యొక్క స్టాగర్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 3. సరైన సమాధానం ఆప్షన్ ఏ 1. హాఫ్ స్టాగర్ సెకండ్ లేన్ యొక్క స్టాగర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. హాఫ్ స్టాగర్ యొక్క సెకండ్ లేన్ యొక్క స్టాగర్ ఎంత అని అడుగుతున్నాడు. 3.52 మీటర్స్, 7.04 మీటర్స్, 10.56 మీటర్స్, 4.52 మీటర్స్ అని అడుగుతున్నాడు. సరైన సమాధానం 3.52 మీటర్స్. 43 క్వశ్చన్ ఫుల్ స్టాగర్ అండ్ లేన్ స్టాగర్ యొక్క ఓకేనా సెకండ్ లేన్ యొక్క స్టాగర్ ఎంత అని అడుగుతున్నాడు. ఫుల్ స్టాగర్లో సెకండ్ లేన్ యొక్క స్టాగర్, ఎందుకంటే ఫస్ట్ లేన్ ఎట్లాగో అది 0 కాబట్టి సెకండ్ లేన్ యొక్క స్టాగర్ ఎంత అని అడుగుతున్నాడు. 3.52, 7.04, 10.56, 9.04. ఓకేనా, ఫుల్ స్టాగర్ అంటే హాఫ్ స్టాగర్ ఎంత 3.52, 3.52, 3.52, 7.04 అనేది మనకు ఫుల్ స్టాగర్లో సెకండ్ లేన్ యొక్క స్టాగరు. ఓకేనా, సరైన సమాధానం 7.04 మీటర్స్. 44 క్వశ్చన్ 1.5 స్టాగర్ సెకండ్ లేన్ యొక్క స్టాగర్ ఎంత అని అడుగుతున్నాడు. 3.52, 7.04, 10.56, 11.56. మనకు సరైన సమాధానం 3.52 ఇంటూ 3 మొత్తం 10.56 వస్తుంది. 10.56 అనేది మీటర్స్. ఇది 1.5 స్టాగర్ యొక్క సెకండ్ లేన్ స్టాగరు. ఓకేనా, మరి 45th క్వశ్చన్ ఫుల్ స్టాగర్ థర్డ్ లేన్ నుండి 7th లేన్కు స్టాగర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఫుల్ స్టాగరు మనకు సెకండ్ లేన్ ఫస్ట్ లేన్ యొక్క స్టాగర్ ఎంత 0, సెకండ్ లేన్ యొక్క స్టాగర్ ఎంత 7.04, మరియు థర్డ్ లేన్ నుంచి మనకు 7th లేన్కు ఓకేనా 7th లేన్కు స్టాగర్ ఎంత అంటే 7.67, 5.67, 9.67, 11.67. సరైన సమాధానం 7.67 అనేది సరైన సమాధానం. 46th క్వశ్చన్ చూద్దాం. హాఫ్ స్టాగర్ థర్డ్ లేన్ నుంచి 4th లేన్కు ఆల్టర్నేటివ్ స్టాగర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆల్టర్నేట్ స్టాగర్ ఇది. ఆల్టర్నేట్ అంటే ఫస్ట్ మనకు హాఫ్ స్టాగర్ యొక్క ఫస్ట్ లేన్ ఎంత 0 మీటర్స్, అంటే స్టాగర్ ఉండదు. ఓకేనా, 0. సెకండ్ దానికి స్టాగర్ ఎంత హాఫ్ స్టాగర్ అంటే 3.52 మీటర్స్. మరి థర్డ్ లేన్కు స్టాగర్ ఎంత అంటే ఆప్షన్ చూద్దాం. ఇక్కడ 3.84, 3.83, 3.85, 3.84.
3.50, 3.60, 3.01, 3.04. ఇక్కడ థర్డ్ లేన్ యొక్క స్టాగర్ ఎంత అంటే 3.84 మరియు ఫోర్త్ లేన్కు స్టాగర్ ఎంత అంటే 3.83. ఓకేనా, ఇది దాని యొక్క స్టాగరు. 47th స్టాగర్ 47th యొక్క క్వశ్చన్ చూద్దాం. హాఫ్ స్టాగర్ థర్డ్ లేన్ ఫోర్త్ లేన్లో ఇది 1.5 స్టాగర్. 1.5 స్టాగర్ యొక్క థర్డ్ లేన్ అండ్ ఫోర్త్ లేన్కు ఆల్టర్నేటివ్ స్టాగర్ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. 11.51, 11.50, 11.41, 11.40, 11.61, 11.60, 11.71, 11.70. మరి 1.5 స్టాగర్ యొక్క థర్డ్ లేన్ మరియు ఫోర్త్ లేన్లకు ఆల్టర్నేటివ్ స్టాగరు 11.51, 11.50 అనేది సరైన సమాధానం. ఓకేనా. 48 క్వశ్చన్ చూద్దాం. డయాగ్నల్ ఎక్సెస్ యొక్క ఫార్ములా ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. డయాగ్నల్ ఎక్సెస్ యొక్క ఫార్ములా డిఈ ఈజ్ ఈక్వల్ ఏసీ ఈజ్ ఈక్వల్ రూట్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఏసీ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీసీ స్క్వేర్. సి ఏసీ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. కానీ సరైన సమాధానం డయాగ్నల్ ఎక్సెస్ యొక్క ఫార్ములా ఏసీ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా, ఇది సరైన సమాధానం. 49th క్వశ్చన్ చూద్దాం. స్ప్రింట్ ఈవెంట్స్లో ఉపయోగించే స్టార్ట్ ఏంటిది అని అడుగుతున్నాడు. స్ప్రింట్ ఈవెంట్లో ఉపయోగించే స్టార్ట్ ఏంటిది? క్రౌచ్ స్టార్ట్, బంచ్ స్టార్ట్ లేదా బుల్లెట్ స్టార్ట్, మీడియం స్టార్ట్, ఎలాంగోటెడ్ స్టార్ట్. ఓకేనా, సరైన సమాధానం మనకు స్ప్రింట్ ఈవెంట్స్లో క్రౌచ్ స్టార్ట్ అనేది ఉపయోగిస్తారు. ఓకేనా, క్రౌచ్ స్టార్ట్లో మళ్ళీ 2 రకాలు, అదే బంచ్ స్టార్ట్ లేదా బుల్లెట్ స్టార్ట్. ఓకేనా, క్రౌచ్ స్టార్ట్ అనేది 3 రకాలు. అందులో బంచ్ ఆర్ బుల్లెట్, మీడియం స్టార్ట్, ఎలాంగేటెడ్ స్టార్ట్ అనేది మనకి క్రౌచ్ స్టార్ట్లో 3 రకాల స్టార్ట్స్ అనేది ఉన్నాయి. సో 50 క్వశ్చన్ చూద్దాం. క్రౌచ్ స్టార్ట్లో ఎన్ని కమాండ్స్ ఉంటాయి? 1, 2, 3, 4. సరైన సమాధానం క్రౌచ్ స్టార్ట్లో 2 కమాండ్స్ అనేది ఉంటుంది. క్రౌచ్ స్టార్ట్లో ఉపయోగించే కమాండ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్ యువర్ మార్క్ సెట్, ఆన్ యువర్ మార్క్ సెట్ గో, ఆన్ యువర్ మార్క్ సెట్ ఫైర్ గో, ఆన్ యువర్ మార్క్ గో. క్రౌచ్ స్టార్ట్లో రెండు కమాండ్స్ ఉపయోగిస్తారు. ఆన్ యువర్ మార్క్, సెట్ అనే 2 మాత్రమే కమాండ్స్ ఉంటాయి. 52 క్వశ్చన్ చూద్దాం. ఆన్ యువర్ మార్క్లో ఎన్ని భాగాలు భూమికి తాకాలి? 2, 3, 4, 5. ఓకేనా, ఆన్ యువర్ మార్క్లో మనకి మొత్తం 5 భాగాలు భూమికి తాకాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 2 పాదాలు, 2 అరచేతులు, మనకి ఒక నీ అనేది ఖచ్చితంగా భూమిని తాకాలి. సెట్ పొజిషన్లో ఎన్ని భాగాలు భూమికి తాకాలి? 2, 3, 4, 5. సరైన సమాధానం మనకు సెట్ పొజిషన్లో 4 భాగాలు భూమికి తాకాలి. గన్ ఫైర్ అవ్వకముందు అథ్లెట్ మూవ్ అయితే ఏం చేస్తారు? డిస్క్వాలిఫై, సెకండ్ ఛాన్స్, రీకాల్, వార్నింగ్. సరైన సమాధానం గన్ ఫైర్ అవ్వకముందు అథ్లెట్ అనేటైనా మూవ్ అయితే మనకు డిస్క్వాలిఫై అనేది చేస్తారు. 55 క్వశ్చన్ చూద్దాం. స్ప్రింట్స్ ఫినిషింగ్ టెక్నిక్స్ ఎన్ని? స్ప్రింట్స్లో ఫినిషింగ్ టెక్నిక్స్ ఎన్ని మనకు చూద్దాం. 1, 2, 3, 4. స్ప్రింట్లో మనకు మొత్తం 3 ఫినిషింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకేనా, మరి 56th క్వశ్చన్ చూద్దాం. స్ప్రింట్లో ఫినిషింగ్ టెక్నిక్ కానిది ఏంటిది అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా, కానిది ఏంటంటే లాంగ్ టెక్నిక్ ఆర్ చెస్ట్ టెక్నిక్, రన్ త్రో టెక్నిక్, షోల్డర్ స్వింగ్ టెక్నిక్. ఓకేనా, షోల్డర్ టెక్నిక్, రన్ త్రో టెక్నిక్, లాంగ్ టెక్నిక్ ఆర్ చెస్ట్ టెక్నిక్. ఓకేనా, లెగ్ టెక్నిక్ అనేది ఉంటుంది. ఇక్కడ స్ప్రింట్లో 3 ఫినిషింగ్ టెక్నిక్లు ఉంటాయి. ఈ లెగ్ టెక్నిక్ అనేది కాదు, మిగతా 3 స్ప్రింట్లో ఫినిషింగ్ టెక్నిక్లు. 57వ క్వశ్చన్. హీట్స్ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. టోటల్ నెంబర్ ఆఫ్ అథ్లెట్స్ బై
టోటల్ నెంబర్ ఆఫ్ లేన్స్ బై అథ్లెట్స్ ఇంటూ లేన్స్, అథ్లెట్స్ ప్లస్ లేన్ బై 2. కానీ సరైన సమాధానం టోటల్ నెంబర్ ఆఫ్ అథ్లెట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ లేన్స్. ఓకేనా, అథ్లెట్స్ అనేవాళ్ళు పైన ఉండాలి, లేన్స్ అనేది కింద ఉండాలి. ఓకేనా. 58 క్వశ్చన్. హీట్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్లో వచ్చిన వారికి ఏ లేన్స్ కేటాయిస్తారు? ఓకేనా, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ వస్తారు కదా వాళ్ళకి ఏ లేన్స్ కేటాయిస్తారంటే ఆప్షన్ చూద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. సరైన సమాధానం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చిన ప్లేస్లో వాళ్ళకి కేటాయిస్తారు. 59th క్వశ్చన్ చూద్దాం. హీట్స్లో ఫిఫ్త్, సిక్స్త్ ప్లేస్లో వచ్చిన వారికి ఏ లేన్లు కేటాయిస్తారు? ఓకేనా, ఆప్షన్ చూద్దాం. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, ఫస్ట్, సెకండ్. సరైన సమాధానం ఫిఫ్త్, సిక్స్త్ వచ్చిన వాళ్ళకి సెవెంత్, ఎయిత్ లేన్లు కేటాయిస్తారు. మరి హీట్స్లో లాస్ట్ ప్లేస్లో అయినటువంటి సెవెంత్, ఎయిత్ ప్లేస్లో వచ్చిన వారికి ఏ లేన్లు కేటాయిస్తారు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సెవెంత్, ఎయిత్. సరైన సమాధానం ఫస్ట్, సెకండ్ లైన్స్ అనేది కేటాయిస్తారు. ఓకేనా. 61 క్వశ్చన్ చూద్దాం. 100 మీటర్స్, 200 మీటర్స్లలో హీట్ రౌండ్కు మధ్య ఎంత సమయం ఉంటుంది? అంటే స్ప్రింట్స్ ఇవి 100 మీటర్స్, 200 మీటర్స్ స్ప్రింట్స్లలో హీట్ రౌండ్కు ఎంత సమయం కేటాయించాలి? ఆప్షన్ చూద్దాం. 30 మినిట్స్, 40 మినిట్స్, 45 మినిట్స్, 1 గంట. సరైన సమాధానం 100 మీటర్స్, 200 మీటర్స్కి 45 నిమిషాలు అనేది కేటాయించాలి. ఓకేనా. మరియు 62 క్వశ్చన్ చూద్దాం. 400 మీటర్ల నుంచి 1000 మీటర్ల మధ్యలో హీట్ రౌండ్కు మధ్య ఎంత సమయం కేటాయించాలి? 30 నిమిషాలు, 45 నిమిషాలు, 60 నిమిషాలు, 90 నిమిషాలు. సరైన సమాధానం 90 నిమిషాలు అనేది 400 మీటర్స్ నుంచి 1000 మీటర్స్ మధ్య రన్స్కు హీట్ రౌండ్కు కేటాయించాలి. ఓకేనా. 63వ క్వశ్చన్ చూద్దాం. 1000 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ రౌండ్కు ఎంత సమయం కేటాయించాలి? అప్పుడు 45 నిమిషాలు, 90 నిమిషాలు, 2 గంటలు, నెక్స్ట్ డే. సరైన సమాధానం 1000 మీటర్ల కన్నా రన్స్ హీట్కి మధ్య 1 డే అనేది గ్యాప్ అనేది ఉండాలి. 64 క్వశ్చన్ చూద్దాం. అథ్లెటిక్స్ స్ప్రింట్స్ నందు టైమింగ్ తీసుకునే పద్ధతులు ఎన్ని అని అడుగుతున్నాడు ఇక్కడ. 1, 2, 3, 4. సరైన సమాధానం 3 రకాలుగా స్ప్రింట్స్ నందు టైమింగ్ తీసుకుంటారు. ఓకేనా. మరి రన్స్ నందు టైమింగ్ తీసుకునే పద్ధతి ఏంటిది అని అడుగుతున్నాడు ఇక్కడ. హ్యాండ్ టైమింగ్, ఫోటో ఫినిషింగ్ సిస్టమ్, ట్రాన్స్పాండర్ సిస్టమ్, పైవన్నీ. సరైన సమాధానం ఈ 3 రకాలు. హ్యాండ్ టైమింగ్ తీసుకుంటారు, ఫోటో ఫినిషింగ్ తీసుకుంటారు, ట్రాన్స్పాండర్ సిస్టమ్ కూడా తీసుకుంటారు. 66వ క్వశ్చన్. లాంగ్ డిస్టెన్స్ రన్స్ ఉపయోగించే టైం ఏంటిది? ఓకేనా. లాంగ్ డిస్టెన్స్ రన్స్కి ఉపయోగించే టైము హ్యాండ్ టైమింగ్, ఫోటో ఫినిషింగ్ టైమింగ్, ట్రాన్స్పాండర్ సిస్టమ్, పైవన్నీ. సరైన సమాధానం ట్రాన్స్పాండర్ సిస్టమ్. 67వ క్వశ్చన్. మిడిల్ డిస్టెన్స్ రన్స్ అనగా 100, 200 మీటర్స్, 400, 800 మీటర్స్, 800, 1500 మీటర్స్, 1500 అండ్ అబోవ్. మరియు సరైన సమాధానం 800 మీటర్లు మరియు 1500 మీటర్లు అనేది మిడిల్ డిస్టెన్స్ కిందకి వస్తాయి. ఓకేనా. 68 క్వశ్చన్. లాంగ్ డిస్టెన్స్ రన్స్ అనగా 1500, 2000, 5000, 5000 మీటర్లు, 10,000 మీటర్లు. సరైన సమాధానం లాంగ్ డిస్టెన్స్ రన్స్ అంటే 5000 మీటర్లు, 10,000 మీటర్లు అనేది లాంగ్ డిస్టెన్స్ రన్స్ అవుతాయి. ఓకేనా. 10,000 మీటర్ల లాంగ్ డిస్టెన్స్ రన్స్ ఎవరికి నిర్వహిస్తారని అడుగుతున్నాడు ఇక్కడ. మెన్ అండ్ ఉమెన్, మెన్ మాత్రమే. 10,000 మీటర్ల లాంగ్ డిస్టెన్స్ రన్స్ అనేది కేవలం మెన్స్కి మాత్రమే నిర్వహిస్తారు. 70వ క్వశ్చన్. హార్డిల్స్లో ప్రామాణిక దూరాలు ఏంటి? హార్డిల్స్లో ప్రామాణిక దూరాలు 100 మీటర్స్ హార్డిల్స్, 110 మీటర్స్ హార్డిల్స్, 400 మీటర్స్ హార్డిల్స్, పైవన్నీ. హార్డిల్స్లో 100 మీటర్స్, 110 మీటర్స్, 400 మీటర్స్ హార్డిల్స్ అనేది ఈ 3 రకాల ప్రామాణిక దూరాలు. 71 క్వశ్చన్ చూద్దాం. ఉమెన్ అండర్
అండర్ 20 ఉమెన్స్కి మాత్రమే నిర్వహించే హర్డిల్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. 100 మీటర్స్, 110 మీటర్స్, 400 మీటర్స్, 5 సరైన సమాధానం 100 మీటర్స్ అనేది హార్డిల్స్ కేవలం ఉమెన్కు అండర్ 18, అండర్ 20 ఉమెన్స్కు మాత్రమే నిర్వహిస్తారు. మెన్ అండర్ 18, అండర్ 20 మెన్స్కు నిర్వహించే హార్డిల్స్ మెన్ను మరియు అండర్ 18, అండర్ 20 మెన్స్కు నిర్వహించే హార్డిల్ ఏంటంటే 100 మీటర్స్, 110 మీటర్స్, 400 మీటర్స్ హార్డిల్స్. అందులో సరైన సమాధానం 110 మీటర్ హార్డిల్స్ అనేది. ఓకేనా. 73 క్వశ్చన్, మెన్ ఉమెన్ ఇద్దరికి నిర్వహించే హార్డిల్ ఏంటిది? మెన్ ఉమెన్ ఇద్దరికి నిర్వహించే హార్డిల్ 100 మీటర్స్, 110 మీటర్ హార్డిల్స్, 400 మీటర్స్ హార్డిల్స్, 5 సరైన సమాధానం 400 మీటర్ల హార్డిల్ అనేది కేవలం ఇద్దరికి, మెన్ ఉమెన్ ఇద్దరికి నిర్వహిస్తారు. 74వ ప్రశ్న, హార్డిల్లో భాగం కానిది ఏంటని అడుగుతున్నాడు ఇక్కడ. హార్డిల్లో భాగం కానిది బేస్, అప్రైట్స్, టాప్ బార్, లెగ్స్. హార్డిల్లో లెగ్స్ అనేది ఉండవు, వాటిని అప్రైట్స్ అంటారు. సో బేస్, అప్రైట్స్, టాప్ బార్ అనేది హార్డిల్లో భాగము, కానిది ఏంటంటే లెగ్స్. 75వ క్వశ్చన్, ప్రతి లేన్లో ఎన్ని హార్డిల్స్ ఉంటాయి? 5, 10, 15, 20. సరైన సమాధానం ప్రతి లేన్లో 10 హార్డిల్స్ అనేది ఉంటాయి. ఓకేనా. 100 మీటర్ల హార్డిల్ యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 0.84 మీటర్స్, 0.85 మీటర్స్, 0.94 మీటర్స్, 0.82 మీటర్స్. 100 మీటర్ల హార్డిల్ ఎవరికి నిర్వహిస్తారు? అండర్ 18, అండర్ 20 అండ్ ఉమెన్కి మాత్రమే నిర్వహిస్తారు. అది 0.84 మీటర్స్ అనేది 100 మీటర్ హార్డిల్ యొక్క ఎత్తు. మరి 110 మీటర్ హార్డిల్ అనేది అండర్ 18, అండర్ 20 అండ్ మెన్కు నిర్వహిస్తారు. 110 మీటర్స్ హార్డిల్ యొక్క ఎత్తు ఎంత అంటే 1.067, 1.068, 1.058, 1.057. సరైన సమాధానం 1.067 మీటర్స్ అనేది 110 మీటర్ల హార్డిల్ యొక్క ఎత్తు. ఓకేనా. 400 మీటర్ల ఉమెన్ హార్డిల్ యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. 0.76 మీటర్స్, 0.84 మీటర్స్, 0.94 మీటర్స్, 0.86 మీటర్స్. సరైన సమాధానం 0.76 మీటర్స్ అనేది 400 మీటర్ల ఉమెన్ హార్డిల్ యొక్క ఎత్తు. 78వ ప్రశ్న, 400 మీటర్ల మెన్ హార్డిల్ యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. 0.914 మీటర్స్, 0.814 మీటర్స్, 0.614 మీటర్స్, 0.714 మీటర్స్. 400 మీటర్ల మెన్ హార్డిల్ యొక్క ఎత్తు 0.914 మీటర్స్. 79వ ప్రశ్న, 100 మీటర్ల హార్డిల్లో స్టార్టింగ్ పాయింట్ నుండి మొదటి హార్డిల్ యొక్క దూరం ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. 12 మీటర్స్, 11 మీటర్స్, 10 మీటర్స్, 13 మీటర్స్. అంటే 100 మీటర్స్ యొక్క ఉమెన్స్ హార్డిల్ యొక్క ఫస్ట్ స్టార్టింగ్ లైన్ నుంచి ఫస్ట్ హార్డిల్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే సరైన సమాధానం 13 మీటర్లు. ఓకేనా. 110 మీటర్ల హార్డిల్ స్టార్టింగ్ పాయింట్ నుండి మొదటి హార్డిల్ యొక్క దూరం ఎంత అంటే ఏ 12 మీటర్స్, బి 13 మీటర్స్, సి 13.72 మీటర్స్, డి 11.72 మీటర్స్. సరైన సమాధానం 110 మీటర్ల హార్డిల్ స్టార్టింగ్ పాయింట్ నుండి మొదటి హార్డిల్ యొక్క దూరం 13.72 మీటర్స్ అనేది సరైన సమాధానం. 81 క్వశ్చన్ చూద్దాం. 400 మీటర్ల ఉమెన్ హార్డిల్ స్టార్టింగ్ పాయింట్ నుండి మొదటి హార్డిల్ యొక్క దూరం ఎంత అని అడుగుతున్నాడు. 35 మీటర్లు, 25 మీటర్లు, 45 మీటర్లు, 55 మీటర్లు. సరైన సమాధానం 45 మీటర్లు. ఓకేనా. ఇక్కడ నుంచి ఏంటంటే 400 మీటర్లు మెన్ అయినా ఉమెన్ అయినా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హార్డిల్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు మెజర్మెంట్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. 82 క్వశ్చన్, 400 మీటర్ల మెన్ హార్డిల్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుండి మొదటి హార్డిల్ దూరం ఎంత అంటే సేమ్ 45 మీటర్స్. 87వ క్వశ్చన్, 100 మీటర్ల హార్డిల్లో లాస్ట్ పాయింట్ టు ఎండ్ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాను ఇక్కడ. 100 మీటర్ల హార్డిల్లో లాస్ట్ హార్డిల్ నుంచి ఎండ్ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత అంటే 10.50 మీటర్స్, 9.50 మీటర్స్, 11.50 మీటర్స్, 8.50 మీటర్స్. సరైన సమాధానం 10.50 మీటర్స్.
ఓకేనా. 110 మీటర్ల హార్డిల్లో లాస్ట్ హార్డిల్ నుంచి ఎండ్ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 14.02 మీటర్స్, 13.02 మీటర్స్, 11.02 మీటర్స్, 12.02 మీటర్స్. సరైన సమాధానం 14.02 మీటర్స్ అనేది సరైన సమాధానం. 400 మీటర్ల ఉమెన్ హార్డిల్ లాస్ట్ హార్డిల్ నుంచి ఎండ్ పాయింట్కు ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 40 మీటర్లు అనేది సరైన సమాధానం. మరియు 400 మీటర్ల మెన్ హార్డిల్ లాస్ట్ హార్డిల్ టు ఎండ్ పాయింట్ అనేది కూడా 40 మీటర్లు ఉంటుంది. హార్డిల్ యొక్క వెయిట్ ఎన్ని కేజీల కన్నా తక్కువ ఉండకూడదు? 5 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు. సరైన సమాధానం 10 కేజీల కన్నా హార్డిల్ యొక్క వెయిట్ అనేది ఉండకూడదు. ఓకేనా. ఇది హార్డిల్లో మాత్రమే. 100 మీటర్లు, 110 మీటర్లు, 400 మీటర్ల హార్డిల్ యొక్క వెయిట్ ఎన్ని కేజీల కన్నా తక్కువ ఉండద్దు అంటే 10 కేజీల కన్నా తక్కువ ఉండద్దు. ఓకేనా. 92వ క్వశ్చన్, రీలే రేసెస్లో ప్రామాణిక దూరాలు ఎన్ని అని అడుగుతున్నారు ఇక్కడ. రీలే రేసెస్లో ప్రామాణిక దూరాలు ఎన్ని అంటే 4, 5, 7, 9. సరైన సమాధానం 7 అనేది సరైన సమాధానం. 93వ ప్రశ్న, రీలే రేసెస్లో ప్రామాణిక దూరాలు ఏవి అని అడుగుతున్నాడు. ఓకేనా. రీలే రేసెస్లో 4x100, 4x200, 4x400, 4x800, 4x1500, మిడ్లే రిలే, డిస్టెన్స్ మిడ్లే రిలే. ఈ 7 కూడా ప్రామాణిక దూరాలు రీలే రేసెస్లో. అన్నీ కూడా సరైన సమాధానాలు. 94వ ప్రశ్న, మిడ్లే రిలే మొదటి అథ్లెట్ మరియు రెండవ అథ్లెట్, మూడవ అథ్లెట్, నాలుగవ అథ్లెట్ రన్స్ చేసే విధానం దూరం ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ. ఇది మిడ్లే రిలే. ఓకేనా. డిస్టెన్స్ మిడ్లే రిలే కాదు, ఓన్లీ మిడ్లే రిలేలో మొదటి అథ్లెట్, రెండవ అథ్లెట్, మూడవ అథ్లెట్, నాలుగవ అథ్లెట్ వారి యొక్క దూరాలు ఎంత, రన్స్ చేసే దూరాలు ఎంత అంటే 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్, 400 మీటర్స్. 400 మీటర్స్, 300 మీటర్స్, 200 మీటర్స్, 100 మీటర్స్. 200 మీటర్స్, 100 మీటర్స్, 300 మీటర్స్, 400 మీటర్స్. 300 మీటర్స్, 200 మీటర్స్, 100 మీటర్స్, 400 మీటర్స్. సరైన సమాధానం 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు, 400 మీటర్లు అనేది మిడ్లే రిలేలో నలుగురు అథ్లెట్ పరిగెత్తాల్సిన దూరం ఇది. 95వ ప్రశ్న, డిస్టెన్స్ మిడ్లే రిలేలో మొదటి, రెండవ, మూడవ, నాలుగవ అథ్లెట్ పరిగెత్తాల్సిన దూరాలు ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్స్: ఏ 12, 100, 400, 800, 1600. ఆప్షన్ బి 400, 800, 1200, 1600. ఆప్షన్ సి 1600, 1200, 800, 400. ఆప్షన్ డి 800, 400, 1600, 1200. డిస్టెన్స్ మిడ్లే రిలేస్లో అథ్లెట్స్ పరిగెట్టాల్సిన దూరం ఎంత అంటే ఫస్ట్ అథ్లెట్ 1200 మీటర్లు పరిగెత్తుతాడు, రెండవ అథ్లెట్ 400 మీటర్లు పరిగెత్తుతాడు, మూడవ అథ్లెట్ 800 మీటర్లు పరిగెత్తుతాడు, నాలుగవ అథ్లెట్ 1600 మీటర్లు పరిగెత్తుతాడు. ఓకేనా. 96వ ప్రశ్న, రీలే రేసెస్ ఎవరికి నిర్వహిస్తారు? మెన్ను మాత్రమే, ఉమెన్ మాత్రమే, ఉమెన్, నన్ ఆఫ్ ది అబోవ్. సరైన సమాధానం మెన్ను, ఉమెన్ ఇద్దరికి కూడా రీలే రేసెస్ అనేది నిర్వహిస్తారు. మరియు 97వ ప్రశ్న, రీలే రేసెస్లో ఫస్ట్ లెగ్ను ఏమని పిలుస్తారు? లీడింగ్ లెగ్, యాంకర్ లెగ్, ఫస్ట్ లెగ్, లాస్ట్ లెగ్ అని పిలుస్తారు. సరైన సమాధానం లీడింగ్ లెగ్ అని రీలే రేసెస్లో ఫస్ట్ లెగ్ను పిలుస్తారు. రీలే రేసెస్లో బ్యాటన్ యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. 28 to 30 సెంటీమీటర్స్, కేవలం 28 సెంటీమీటర్స్, కేవలం 30 సెంటీమీటర్స్, కేవలం 40 సెంటీమీటర్స్. సరైన సమాధానం 28 to 30 సెంటీమీటర్స్. 99వ ప్రశ్న, రీలే రేసెస్లో బ్యాటన్ యొక్క బరువు ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. 30 గ్రామ్స్, 40 గ్రామ్స్, 28 గ్రామ్స్, 50 గ్రామ్స్. రీలే రేసెస్లో బ్యాటన్ యొక్క బరువు 50 గ్రామ్స్ అనేది సరైన సమాధానం. ఓకేనా. 4x100 మీటర్స్ బ్యాటన్ ఎక్స్చేంజ్ జోన్ యొక్క పొడవు ఎంత? 20 మీటర్స్, 30 మీటర్స్, 40 మీటర్స్, 50 మీటర్స్. సరైన సమాధానం 4x100 మీటర్స్ యొక్క బ్యాటన్ ఎక్స్చేంజ్ జోను 30 మీటర్స్. 4x200 మీటర్స్ బ్యాటన్ ఎక్స్చేంజ్ జోన్ పొడవు ఎంత? ఓకేనా. 20 మీటర్స్, 30 మీటర్స్, 40 మీటర్స్, 50 మీటర్స్. సరైన సమాధానం
30 మీటర్సు. ఓకేనా, రెండు కూడా సేము. 4x200 మీటర్స్ బ్యాట్ అండ్ థర్డ్ ఎక్స్చేంజ్ జోన్ పొడవు ఎంత? ఇక్కడ 101 క్వశ్చన్. 4x200 మీటర్స్ బ్యాట్ అండ్ ఎక్స్చేంజ్ జోన్ పొడవు ఇది కేవలం ఫస్ట్ ఎండ్ మాత్రమే 30 మీటర్సు. ఓకేనా, మరి ఇక్కడ 4x200 మీటర్స్ థర్డ్ ఎక్స్చేంజ్ జోన్ పొడవు ఎంత అంటే కేవలం 20 మీటర్స్. కేవలం 20 మీటర్స్ అనేది చూసుకోవాలి. ఓకేనా, 103. 4x200 ఫస్ట్ అండ్ సెకండ్ తప్ప మిగిలిన అన్ని బ్యాట్ అండ్ ఎక్స్చేంజ్ల జోన్ ఎంత అంటే 20 మీటర్స్. 4x100 4x200 ఫస్ట్ అండ్ సెకండ్ లెగ్స్ తప్ప మిగిలిన అన్ని బ్యాట్ అండ్ ఎక్స్చేంజ్ జోన్లు 20 మీటర్స్. ఓకేనా, 104 క్వశ్చన్ చూద్దాం. బ్యాట్ అండ్ ఎక్స్చేంజ్ మెథడ్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఓకేనా, విజువల్, నాన్ విజువల్ అనేది 2 రకాలు ఉంటుంది. 105వ ప్రశ్న. నాన్ విజువల్ బ్యాట్ అండ్ ఎక్స్చేంజ్ ఎన్ని రకాలు? 3 రకాలు ఉంటుంది. అప్ డౌన్ పుష్ 3 రకాలుగా ఇవ్వచ్చు. అప్ డౌన్, అప్ పైనుంచి, డౌన్ కింద నుంచి, పుష్ నెట్టడం ద్వారా కూడా ఇవ్వచ్చు. ఓకేనా, స్టీపుల్ చేజ్లో ప్రామాణిక దూరాలు ఏంటి? ఓకేనా, స్టీపుల్ చేజ్లో 106వ ప్రశ్న. ప్రామాణిక దూరాలు 2000 మీటర్లు, 3000 మీటర్లు, 2000, 3000 మీటర్లు. ఏది కాదు? సరైన సమాధానం 2000, 3000 మీటర్లు. 107వ ప్రశ్న. 2000 మీటర్ల స్టీపుల్ చేజ్ మొత్తం జంప్స్ ఎన్ని? 23, 35, 32, 53. సరైన సమాధానం 23 అనేది స్టీపుల్ చేజ్ 2000 మీటర్లలో మొత్తం జంప్స్. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో మొత్తం జంప్స్ ఎన్ని? 23, 35, 32, 53. సరైన సమాధానం 35. 109వ ప్రశ్న. 200 మీటర్ల స్టీపుల్ చేజ్లో హార్డిల్ జంప్స్, వాటర్ జంప్స్ ఎన్ని? 7 హార్డిల్ జంప్స్, 6 వాటర్ జంప్స్, 10 హార్డిల్ జంప్స్, 5 వాటర్ జంప్స్, 18 హార్డిల్ జంప్స్, 5 వాటర్ జంప్స్, 18 హార్డిల్ జంప్స్, 7 వాటర్ జంప్స్. సరైన సమాధానం 2000 మీటర్ల స్టీపుల్ చేజ్లో 18 హార్డిల్ జంప్స్ ఉంటాయి, 5 వాటర్ జంప్స్ అనేది మొత్తం 23 ఉంటాయి. 3000 మీటర్లో స్టీపుల్ చేజ్లో హార్డిల్ జంప్స్, వాటర్ జంప్స్ ఎన్ని అంటే 18 హార్డిల్ జంప్స్, 5 వాటర్ జంప్స్, 18 హార్డిల్ జంప్స్, 7 వాటర్ జంప్స్, 28 హార్డిల్ జంప్స్, 7 వాటర్ జంప్స్, 35 హార్డిల్ జంప్స్, 7 వాటర్ జంప్స్. సరైన సమాధానం 28 హార్డిల్ జంప్స్, 7 వాటర్ జంప్స్, మొత్తం 35 ఉంటాయి. స్టీపుల్ చేజ్లో హార్డిల్ యొక్క బరువు ఎంత ఉండాలి? ఓకేనా, 10 కిలోలు, 10 కిలోల కన్నా ఎక్కువ, 80 నుంచి 100 కేజీలు, 80 కేజీలు మాత్రమే. సరైన సమాధానం 80 నుంచి 100 కేజీల మధ్య స్టీపుల్ చేజ్లో హార్డిల్ యొక్క బరువు అనేది ఉండాలి. స్టీపుల్ చేజ్లో హార్డిల్ హైట్ ఫర్ మెన్ ఎంత ఉండాలి? స్టీపుల్ చేజ్లో 200 మీటర్స్కైనా 300 మీటర్స్కైనా హార్డిల్ యొక్క ఎత్తు అనేది మెన్స్కి ఎంత ఉండాలంటే 0.914 మీటర్స్ అనేది హార్డిల్ యొక్క హైట్ అనేది ఉండాలి. స్టీపుల్ చేజ్లో హార్డిల్ యొక్క హైట్ ఫర్ అండర్ 18 మెన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అండర్ 18 మెన్ అనేది 0.83 మీటర్స్, 0.828 మీటర్స్, 0.818 మీటర్స్, 0.810 మీటర్స్. సరైన సమాధానం స్టీపుల్ చేజ్లో హార్డిల్ హైట్ ఫర్ అండర్ 18 మెన్ వరకు 0.83 మీటర్స్ అనేది ఉండాలి. స్టీపుల్ చేజ్లో హార్డిల్ హైట్ ఫర్ ఉమెన్ 0.762 మీటర్స్, 0.763, 0.764, 0.765. సరైన సమాధానం 0.762 మీటర్స్ అనేది స్టీపుల్ చేజ్ హార్డిల్ హైట్ ఫర్ ఉమెన్కి ఉండాలి. 200 మీటర్స్, 300 మీటర్స్ ప్రతి ల్యాప్స్లో ఎన్ని జంప్స్ ఉంటాయి? స్టీపుల్ చేజ్లో 2000 మీటర్స్, 3000 మీటర్స్ ప్రతి ల్యాప్స్లో జంప్స్ ఎన్ని ఉంటాయంటే 5, 7, 9, 3. సరైన సమాధానం 5 జంప్స్ అనేది ప్రతి ల్యాప్స్లో ఉంటాయి. 2000 మీటర్స్, 3000 మీటర్స్ ప్రతి ల్యాప్స్లో 5 జంప్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. ఏంటి ఉంటాయి? సో అప్పుడు 4 హార్డిల్స్ జంప్స్ ఉంటాయి, 1 వాటర్ జంప్స్ ఉంటుంది. ఓకేనా, ప్రతి ల్యాప్లో 5 జంప్స్. ఎన్నవ జంపు? వాటర్ జంపు. ఏ 2000 మీటర్స్ అయినా 3000 మీటర్స్ స్టీపుల్ చేజ్లో అయినా మనకు
ఎన్ని ఉంటాయంటే 1 2 3 4. సరైన సమాధానం 4వ జంపు అనేది వాటర్ జంప్ ఉంటుంది. ఓకేనా. 118 క్వశ్చన్ చూద్దాం. 118 అనేది 2000 మీటర్లలో మొత్తం ల్యాప్స్ ఎన్ని, 2000 మీటర్లో స్టీపుల్ చేజ్లో మొత్తం ల్యాప్స్ ఎన్ని అంటే 2 3 5 7, మొత్తం 5 ల్యాప్స్ ఉంటాయి. ఫస్ట్ ల్యాప్స్లో 2 హార్డిల్ జంప్స్ ఉంటాయి, ఒక వాటర్ జంప్ ఉంటుంది. ఈ ఫస్ట్ ల్యాప్ అనేది రిమూవ్ చేస్తారు, తర్వాత 5 ల్యాప్స్ అనేవి ఉంటుంది. ఓకేనా. మొత్తం మనకు 23 జంప్స్ అనేవి ఉంటాయి. 3000 మీటర్లో మొత్తం ల్యాప్స్ ఏంటంటే 7.5 ల్యాప్స్ అనే ఉంటుంది. 7.5 ల్యాప్స్ అనే ఉంటుంది. ఫస్ట్ ల్యాప్ అనేది హాఫ్ ల్యాప్ అనేది ఉంటుంది. ఓకేనా. రోడ్డు మీద నిర్వహించే ఈవెంట్స్ ఎన్ని, 2 రకాల ఈవెంట్స్ నిర్వహిస్తారు. క్రాస్ కంట్రీ, మారథాన్ రేస్ అనేది. క్రాస్ కంట్రీలో ప్రామాణిక దూరాలు ఏంటి? 10 km మెన్ ఉమెన్, అండర్ 18 బాయ్స్ 6 km, అండర్ 18 గర్ల్స్ 4 km, అండర్ 20 బాయ్స్ 8 km, అండర్ 20 గర్ల్స్ 6 km, ఆల్ ఆఫ్ ది అబోవ్. సరైన సమాధానం క్రాస్ కంట్రీలో ప్రామాణిక దూరాలు పైవన్నీ. రోడ్ రేసెస్లో నిర్ణయించిన డిస్టెన్స్ను ఒక రౌండ్ వేయడాన్ని ఏమంటారు? ల్యాప్, లూప్, సర్కిల్, రౌండ్. సరైన సమాధానం లూప్ అంటారు. రోడ్ రేసెస్లో ఒక లూప్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి? 1500, 2000, 1000, 1500, 2000, 3000, 3000, 4000. సరైన సమాధానం 1500, 2000 మీటర్లు. 10 కిలోమీటర్లకి ఎన్ని లూప్స్ ఉంటాయి? 5 నుంచి 6 లూప్స్, 4 నుంచి 6 లూప్స్, 6 నుంచి 7 లూప్స్, 7 నుంచి 8 లూప్స్. సరైన సమాధానం 5 నుంచి 6 లూప్స్. రోడ్ రేసెస్లో స్టార్టింగ్ లైన్ మరియు ఫినిషింగ్ లైన్ పొడవు మరియు మందం ఎంత ఉండాలి? 5 మీటర్స్ అనేది పొడవు ఉండాలి, 30 సెంటీమీటర్లు అనేది విడ్త్ మందం అనేది ఉండాలి. 126 ప్రశ్న. రోడ్ రేసెస్లో ప్రతి ఎన్ని కిలోమీటర్కి ఒకసారి రిఫ్రెష్మెంట్ పాయింట్ ఉంటుంది? ఓకేనా. రిఫ్రెష్మెంట్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకేనా. వాటర్ మరియు రిఫ్రెష్మెంట్ పాయింట్ అనేది ప్రతి 5 కిలోమీటర్లకు వాటర్ పాయింట్ ఉంటుంది. రోడ్ రేసెస్లో ప్రతి 10 కిలోమీటర్లకు రిఫ్రెష్మెంట్ పాయింట్ అనేది ఉంటుంది. 127 ప్రశ్న. రోడ్ రేసెస్ డిస్టెన్స్ ఎలా కొలుస్తారు? కొలాబరేటెడ్, బైసైకిల్, కొలాబరేటెడ్ ఓన్లీ, కొలాబరేట్ బై సైకిల్. 2 విధాలుగా కొలుస్తారు. కొలాబరేట్ బై సైకిల్. 128 క్వశ్చన్. మారథాన్ రేస్ యొక్క ప్రామాణిక దూరం కిలోమీటర్లలో ఎంత? 42.195, 41.195, 42.185, 42.385. సరైన సమాధానం 42.195. 129 ప్రశ్న. మారథాన్ రేస్ యొక్క ప్రామాణిక దూరం మైల్స్లలో ఎంత? 26 మైల్స్ 385 యార్డ్స్, 26 మైల్స్ 195 యార్డ్స్, 24 మైల్స్ 385 యార్డ్స్, 26 మైల్స్ 395 యార్డ్స్. సరైన సమాధానం 26 మైల్స్ 385 యార్డ్స్. మ్యారథాన్ మొదటి రిఫ్రెష్మెంట్ పాయింట్ తర్వాత ప్రతి రిఫ్రెష్మెంట్ పాయింట్ ఎప్పుడు ఉంటుంది? మొదటి రిఫ్రెష్మెంట్ మ్యారథాన్లో 11 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి రిఫ్రెష్మెంట్ టైం పాయింట్ అనేది ఉంటుంది. హాఫ్ మారథాన్ యొక్క ప్రామాణిక దూరం ఎంత? 21.0975, 21.875, 20.0975, 20.875. సరైన సమాధానం 21.0975. వాకింగ్. 132. వాకింగ్ ఈవెంట్స్ ఇండోర్లో మెన్ ఉమెన్కు నిర్వహించేవి. 3000, 5000, 4000, 5000, 5000, 6000, 3000, 6000. సరైన సమాధానం 3000 మీటర్స్, 5000 మీటర్స్ అనేది మెన్ ఉమెన్కు వాకింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఓకేనా. అవుట్డోర్లో మెన్ ఉమెన్కు నిర్వహించే వాకింగ్ ఈవెంట్స్ 5000 మీటర్స్, 10,000 మీటర్స్, 20,000 మీటర్స్ అనేది అవుట్డోర్లో నిర్వహిస్తారు మెన్కు ఉమెన్కు. అవుట్డోర్లో మెన్కు మాత్రమే నిర్వహించే వాకింగ్ ఈవెంట్ ఏంటి? 5000, 10,000, 20,000, 50,000 మీటర్స్. సరైన సమాధానం 50,000 మీటర్స్. 135 క్వశ్చన్. ఫీల్డ్ ఈవెంట్స్ ఎన్ని రకాలు? ఓకేనా. ఇక్కడి నుంచి ఫీల్డ్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో అది సెకండ్ క్లాస్లో చెప్పుకుందాం.